ఆగో. తెలివైన దానివే. నీ చేత నేను తాగించాలనుకున్న జ్యూస్ గ్లాసులను మార్చేసి నన్నే బురుడీ కొట్టిస్తావా? నీ ఫ్రెండ్ని మోసం చేసి ఆ డబ్బుతో ఎస్కేప్ అవ్వాలని నువ్వు చూడలేదా? అందుకే దెబ్బకి దెబ్బ. ఆ డబ్బు కోసం నా ఫ్రెండ్నే దెబ్బ కొట్టాను. అలాంటిది నిన్నెలా వదిలిపెడతాను అనుకున్నావు? నా నుంచి ఇప్పుడు నిన్నెవరూ కాపాడలేరు. సార్, ఇల్లు వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళండి. మర్యాదగా డబ్బు వదిలేసి వెళ్ళిపో. వెళ్ళను. నేనిక్కడి నుంచి వెళ్తే ఈ డబ్బుతోనే వెళ్తాను. ఏ ఆగో. యష్, ఓహో, నువ్వు కూడా వచ్చావా? ఇద్దరిని జాయింట్గా వేసేసి ఈ డబ్బుతో వెళ్ళిపోతాను. యష్, నేను మధు రూమ్లో దాచిన డబ్బుని వీడే కొట్టేశాడు. ఏయ్, ఏయ్. యష్, 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 యష్. సింధు, పద పద పద, ఎక్కు. యష్, నువ్వు డ్రైవ్ చేయలేవు. నేను డ్రైవ్ చేస్తాను, మనకు టైం లేదు, ఎక్కు. యష్, ఇంకో 1 అవర్ మాత్రమే టైం ఉంది. నేను కాపాడుకోవాలి. మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. యష్, త్వరగా పోని. లేదు సింధు, మనం వెళ్ళాల్సింది హాస్పిటల్కి కాదు, పోలీస్ స్టేషన్కి. ముందు ఈ డబ్బులు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి జరిగిన విషయం వాళ్ళకి చెప్తే మా వదిన ఆ మారుతిరావుల సంగతి వాళ్లే చూసుకుంటారు. అయ్యో యష్, అత్తయ్య మావయ్య శశి వాళ్ళ చేతుల్లో బందీగా ఉన్నారు. ముందు వాళ్ళని విడిపించుకోవాలి. మన వాళ్ళని కాపాడుకోవడం కోసం ఈ డబ్బులు వాళ్ళకి ఇస్తే మనల్ని నమ్ముకున్న 100 కుటుంబాలు అన్యాయం అయిపోతాయి సింధు. వాళ్ళకి న్యాయం జరగాలి. నా మాట విను యష్, ముందు మన హాస్పిటల్కి వెళ్ళాలి. లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం. నా ప్రాణం పోయినా పర్లేదు సింధు, జనాలు నా మీద పెట్టుకున్న నమ్మకం బతకాలి. అయ్యో అది కాదు యష్. ప్లీజ్ సింధు, ఇంకేం మాట్లాడకు. డబ్బు వాళ్ళకి అందజేయాలి. యష్, 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 జాగ్రత్త యష్. యష్, యష్, జాగ్రత్త యష్. యష్, జాగ్రత్త. యష్, యష్, జాగ్రత్త యష్.
యష్ 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 లే యష్ లే యష్ హలో డాక్టర్, నేను సింధుని మాట్లాడుతున్నాను. మా హస్బెండ్కి చాలా సీరియస్గా ఉంది డాక్టర్. ఆయన అన్కాన్షియస్ అయిపోయారు. నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేయండి డాక్టర్. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. యష్, దేవుడా నువ్వే కాపాడాలి తండ్రి. దేవా పోయిరా. ఏం పోయాలి? అర్థమైంది. మళ్ళేంటి? ఆహా, ఎలా ఉందిరా? కుక్క మూత పెట్టి తాగుతున్నట్టుంది. భలే వెరైటీగా ఉంది గురువుగారు. ఇది సత్తుబొచ్చ కాదురా, నా పగని గుర్తు చేసే జ్ఞాపకం. ఏంటి మావయ్య మీరు ఇంత రిలాక్స్గా మందు తాగుతున్నారు? టైం అయిపోతుంది. ఆ సింధు ఇంకా డబ్బు తీసుకురాలేదు. ఎందుకు మధు టెన్షన్ ఆడుతున్నావో? సింధు కుటుంబం మొత్తం మన అండర్లోనే ఉంది కదా, ఎక్కడికి పోతుంది? సచ్చినట్టు డబ్బు తీసుకుని ఇక్కడికే వస్తుంది. నీ అత్తామామలకి నా రీఎంట్రీ చూపించలేదు కదూ, ఇప్పుడు చూపిస్తాను. రేయ్, వెళ్ళాలని తీసుకురండిరా. అలాగే అన్నా. యష్ 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 లే యష్ యష్, ఏం కాదు యష్. డాక్టర్ గారు వస్తున్నారు, కొంచెం సేపు ఓపిక పట్టు యష్. యష్ యష్ వదలండి, వదలు, వదలండి. స్వాగతం దమయంతి, స్వాగతం చంద్ర, సుస్వాగతం. గురువుగారు ఇదట్టుకో. గెస్ట్లకి మర్యాదలు చెయ్యాలిరా. తాగడానికి ఏమన్నా తీసుకురండి. మారుతి, నువ్వా? అవును, నేనే దమయంతి. కాకపోతే అప్పట్లా చెంచా మారుతీరావుని కాదు, విల్లన్ మారుతీరావునే. మీ కుటుంబం నాకు చేసిన అన్యాయానికి రివెంజ్ తీర్చుకోవడానికి జైలు నుండి విడుదలై డైరెక్ట్గా రీఎంట్రీ ఇచ్చాను. ఎన్ని రోజులు మధు వెనకాల ఉన్నది నువ్వేనా? నేనే చంద్ర. ఈ మధు ఎవరనుకుంటున్నావు? నాకు దేవుడిచ్చిన మేనకోడలు. సేమ్ నాలాగే మీ వల్ల మధుకి ద్రోహం జరిగింది. అందుకే ఇద్దరం కలిసి జాయింట్గా మీ మీద పగ తీర్చుకోవాలని ఇలా ప్లాన్ చేశాం. మా వల్ల మధుకి ద్రోహం జరగడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు మారుతి? అది మీకు తెలీదు.
నాకు మధుకి మాత్రమే తెలుసు. మధు, వీళ్ళు నీకెంత ద్రోహం చేశారో అంతా క్లియర్గా వాళ్ళకి చెప్పేమ్మా. చెప్పవే, మేం నీకు ఏం ఘోరం చేశాం? ఆ రోజు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మీ టింబర్ డిపోని తగలబెట్టారు. అక్కడే పనిచేస్తున్న మా అమ్మా నాన్నలు ఆ మంటల్లో కాలి బూడిదైపోయారు. అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్న నన్ను మీరు చేరదీస్తారు అనుకుంటే నన్ను పట్టించుకోకుండా ఒక అనాథలాగా వదిలేశారు. మా అమ్మా నాన్నల చావుకి నేను అనాథలా పెరగటానికి కారణం మీరే. అందుకే మీ మీద నాకు పగ. ఏం మాట్లాడుతున్నావు మధు? మా టింబర్ డిపో తగలబెట్టడం ఏంటి? అది యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. ఎవరు కావాలని చేయలేదమ్మా. అందరూ యాక్సిడెంట్ అని అనుకోవాలని కదా మావయ్య. మీరు పక్కాగా అలా ప్లాన్ చేశారు. మీ ప్లాన్కి నేను మా అమ్మ నాన్న బలైపోయాం. ఒరే మారుతి, మధు కదంతా మేమే ప్లాన్ చేశామని తనకు అబద్ధం చెప్పావా? అవ్వా, మీరు చేసింది మీరు చేశారు, మీరు చేసింది మీరు చేశారని చెప్పక నేను చేశానని చెప్తానా? మీరే కావాలని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మీ టింబర్ డిపోని తగలెట్టేసి ఇప్పుడు అంతా యాక్సిడెంట్ అని మాట మారిస్తే మధు నమ్మేస్తుంది అనుకుంటున్నారా? మధు అంత పిచ్చిదనుకుంటున్నారా? మీ నాటకాలు మా దగ్గర సాగవు చంద్రా. నీ స్వార్థం కోసం మా మీద లేనిపోనివి చెప్పి మధుని మా మీదకి ఎగదోస్తావా? దుర్మార్గుడా! మా మావయ్య దుర్మార్గుడు కాదు, దేవుడు. నేను అనాథలా బతకకుండా ఆదుకున్న దేవుడు. మీ మీద పగ తీర్చుకోటానికే నన్ను తయారు చేశాడు. మీ ఇద్దరు ఒకటై నా కుటుంబంతో ఆడుకుంటారా? మీ పాపం పండే రోజొస్తుంది. అసలైన ఆట ముందుందు దమయంతి. ఇప్పుడు నీ కొడుకు పరిస్థితి ఎలా ఉందో చూస్తే నీ గుండె పగిలి ఎక్కడే పోతావు. వెళ్ళి ఆ యశిగాని తీసుకురారా. అలాగే అన్నా. వాడు తప్పించుకున్నారా? వెంటనే ఈ విషయం అన్నకు చెప్పాలి. పద పదరా. సార్, యష్ కనిపించట్లేదు సార్, తప్పించుకున్నాడు. కాపులా కాయకుండా మీరేం చేస్తున్నారా? బతకండి. కంగారు పడకమ్మా మధు. ఎస్ ఎక్కడికి పోతాడు? ఆడి బాడీలో డేంజరస్ పాయిజన్ ఉంది కదా, ఎక్కడికి వెళ్ళినా బతకడు. నా కొడుకుని ఏం చేశావురా నీచుడా? నీ కోడలు సింధు దాచిన డబ్బు కోసం నీ కొడుకుని వాడానంతే దమయంతి. సింధు డబ్బు తెచ్చేస్తే నీ కొడుకు ప్రాణాలతో ఉంటాడు, అది కూడా 3 గంటల్లో. లేదంటే నీ కొడుకు నీకు లేనట్టే. మధు, యస్సు ఆ సింధు దగ్గరికే వెళ్ళుంటాడు. ఓసారి సింధుకు ఫోన్ చేయి. అలాగే మావయ్య. డాక్టర్, యశ్ అక్కడ ఉన్నాడు, రండి. పల్స్ చాలా వీక్గా ఉందమ్మా. అసలేమైంది? నా భర్తకి పాయిజన్ ఇంజెక్షన్ ఎక్కించారు డాక్టర్.
అవునా? ఆ పాయిజన్ ఏంటనేది తెలిస్తేనే కానీ నీ భర్తని కాపాడలేమమ్మా. ఆ పాయిజన్ ఏంటో తెలుసుకో సింధు. ఈ లోపు నేను ఇనిషియల్ ట్రీట్మెంట్ చేస్తాను. ఓకే డాక్టర్. ఓకేనా? ఏంటి సింధు, ఎక్కడున్నావు? ఇక్కడ నీ మొగుడు తప్పించుకుని పారిపోయాడు. ఈ పాటికి నిన్ను కలిసే ఉంటాడే, కలిశాడా? పాపం, ఊపిరందక కొట్టుకుంటున్నట్టున్నాడు. టైం అయిపోవస్తుంది కదా, చివరి నిమిషంలో ప్రాణం పోయే ముందు అలాగే కొట్టుకుంటారు మరి. నీకు ముందే చెప్పాను కదా సింధు, త్వరగా డబ్బు తెచ్చిస్తే యాంటీడోస్ ఇస్తాను అని. నువ్వే లేడు చేస్తున్నావు. అక్కడ నీ మొగుడు, ఇక్కడ నీ వాళ్ళు 1 by 1 పోతారు. చూస్తావా? చూడమ్మా. అమ్మా సింధు, అత్తయ్య, మావయ్య, శశి. సింధు, యష్కేమైందమ్మా? వాడెలా ఉన్నాడు? వాడికేదో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చారని వీళ్ళు చెప్తున్నారమ్మా. యష్కేం కాలేదు కదమ్మా. మీరేం కంగారు పడకండి మావయ్య, యష్కి ఏమీ కాలేదు. నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి. అమ్మా, నాన్న ఎలా ఉన్నాడమ్మా? నాన్న చనిపోతాడని చెప్తున్నారు. నాకు భయమేస్తుందమ్మా. నాన్న నువ్వే కాపాడాలమ్మా. శశి, ఏడవకమ్మా, నేనున్నాను కదా. నాన్నని నేను తప్పకుండా కాపాడుతాను. ఇటువంటి మావయ్య, కాపాడుకో సింధు. ఆ డబ్బు మాకిచ్చేసి మీ వాళ్ళందర్నీ కాపాడుకో. నీకు వేరే ఆప్షన్ లేదు. ఓన్లీ 30 minutesే ఉంది. ఈలోపు యాంటీడోస్ పడకపోతే నీ భర్త నీకు దక్కడు. సింధు, మీ ఆయనకి ప్రాబ్లం అయ్యేలా ఉంది. ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేస్తే చాలా క్రిటికల్ అవుతుంది. ఇమీడియట్గా యాంటీడోస్ పడితేనే సేఫ్గా ఉంటాడు. సింధు, ఇలా పట్టుకో. యష్, యష్. సింధు, నా ప్రాణం పోయినా పర్లేదు సింధు. జనాలు నా మీద పెట్టుకున్న నమ్మకం బతకాలి. నాకు భయమేస్తుందమ్మా. నాన్న నువ్వే కాపాడాలమ్మా. ఇప్పుడు వీళ్ళకి డబ్బు ఇచ్చిన జీపీఎస్ ద్వారా వాళ్ళు ఆ డబ్బు ఎక్కడ దాచారో తెలుసుకుని తిరిగి వాళ్లకు తెలియకుండా తీసుకోవచ్చు. ఇప్పుడైతే యష్ని, నా వాళ్ళని కాపాడుకోవడమే నా ముందున్న కర్తవ్యం. సరే, నువ్వు చెప్పినట్టే డబ్బు తీసుకుని వస్తున్నాను. వద్దొద్దు సింధు, నువ్వు అక్కడే ఉండు. నీ చేతికి పెట్టిన వాచ్లో జీపీఎస్ ట్రాకర్ సెట్ చేసి ఉంది. ఆల్రెడీ నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావో మాకు తెలుసు. మధుయే అక్కడికి వస్తుంది, డబ్బు తీసుకుని నీకు యాంటీడోస్ ఇస్తుంది. సరేనా? మావయ్య, సార్ సార్, యష్ అక్కడ కనిపించట్లేదు సార్. మాకు తెలుసు సార్. యష్, యష్. అదేంటి మావయ్య, అంత ఈజీగా యాంటీడోస్ ఇచ్చేస్తాను అని చెప్తున్నావు? వీళ్ళందర్నీ స్మాష్ చేయడమేగా మన టార్గెట్. ఇప్పుడే వాళ్ళందరూ చచ్చిపోతే ఎలా మధు? నువ్వు నేను ఎన్నేళ్ళు వీళ్ళ వల్ల కష్టాలు అనుభవించాం.
వాళ్ళు కూడా అదే విధంగా ప్రతిరోజు ప్రతి క్షణం చస్తూ బతకాలి కదా. అది మనం చూస్తూ ఎంజాయ్ చెయ్యాలి కదా. సరే మధు, ఆ డబ్బు తీసుకుని ఈ యాంటీడోసు డబ్బు తీసుకునివ్వు. సరే మావయ్య. రే, మీరు కూడా తోడెళ్ళండ్రా. సరే అన్న, పదరా. భగవంతుడా, నా కొడుకేం కావద్దు, వాడు బాగుండాలి. యష్ యష్ ఎందుకు సింధు ఇంత కంగారు? ఈ కంగారీతో ముందే ఉండొచ్చు కదా. పాపం మీ ఆయనకి ఈ పరిస్థితి ఉండేదే కాదు. హే మధు, నీకు కావలసిన 300 కోట్లు ఇచ్చేశాను. నాకు కావలసిన యాంటీడోట్ ఇవ్వు. అదేదో ఆ 300 కోట్లు ముందే ఇచ్చుండొచ్చు కదా. మధు, యష్ పరిస్థితి అక్కడ బాగోలేదు. ముందు యాంటీడోట్ ఇవ్వు.